Hello, I am Dr. Nagaraju, consultant dermatologist, cosmetologist and hair transplant specialist, Shweta Skin and Hair Clinic, Kukatpalli. ఈ రోజు మనం అసలు ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుంది, దాంతో పాటుగా అన్ని రకాలైనటువంటి దురద విషయాలన్నీ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా అది కాకుండా ఇంకా సోరియాసిస్ లాంటి కండిషన్స్ ఉంటాయా, అండ్ ప్రతి ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి బయట దొరికే ఓటీసీ క్రీమ్స్ వాడడం వల్ల నష్టం ఏంటి, కంపల్సరీగా డెర్మటాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఒకరి నుంచి ఇంకొకరికి కాంటాక్ట్ ద్వారా, లేదంటే బట్టలు షేరింగ్ చేసుకోవడం ద్వారా, టవల్ షేరింగ్ చేసుకోవడం ద్వారా, సాక్ షేరింగ్ చేసుకోవడం ద్వారా, క్లోజ్ కాంటాక్ట్స్ పీపుల్లో మనకి కామన్గా వస్తుంటుంది. దాంతోపాటు ఒక్కొక్కసారి మనకి వాటర్ కంటామినేట్ అయినప్పుడు, తర్వాత మనకి క్యాటిల్ కానీ మనకి పెట్స్ కానీ ఉన్నప్పుడు వాటి ద్వారా కూడా రావచ్చు. అండ్ ఎప్పుడైనా గోర్లకి ఇంజూరీ అయినప్పుడు గోర్లు కూడా చెడిపోయేసి వాటి నుంచి లాంగ్ టర్మ్గా అల్టిమేట్గా ఫంగస్ లాగా అది మారిపోవచ్చు. సో కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఒకసారి వచ్చాక అది సింపుల్గా ఓన్లీ పొడి దొరదలాగా మాత్రమే ఉంటుంది అండ్ జనరల్గా సింపుల్గా డ్రై స్కిన్ లాగానే కనిపిస్తుంది. కానీ దురద తట్టుకోలేక మనకేంటంటే డాక్టర్ గారిని ఎందుకు కలవాలి, వాళ్ళ కన్సల్టేషన్ 500 ఎందుకు పెట్టాలి, అసలు అవసరమా అనేసి చాలా వరకు ఏం చేస్తారంటే ఓటీసీ ఫార్మసీకి వెళ్ళేసి కాంబినేషన్ ట్రీట్మెంట్స్ వాడతారు. సో ఆ కాంబినేషన్లో మెయిన్గా స్టెరాయిడ్ ఉండడం వల్ల టెంపరీ రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. సో ఆ క్రీమ్స్ ఇంతవరకు బ్యాన్ చేసినా కానీ చాలా వరకు అవి ఇంకా అందుబాటులో ఉండడం, చాలా చీప్గా ఉండడం వల్ల కంటిన్యూస్గా వాడడం వల్ల అదేంటంటే టెంపరీ రిలీఫ్ వచ్చినా స్టాప్ చేశాక 3-4 డేస్కి దాన్ని డబల్ సైజ్ కావడం, ఇంకా ఎర్రగా కావడం, చీంపొక్కులు రావడం, దాంతోపాటుగా చర్మం అనేది పతలా అయిపోవడం, తెల్లగా కావడం, స్ట్రెచ్ మార్క్స్ రావడం, ఇట్లాంటివన్నీ కండిషన్స్ అనేటువంటివి అవుతూ ఉంటాయి. సో అలా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది 2 రకాలుగా మనకి ఎక్కువగా అవుతుంది. ఒకటి డీప్గా వెళ్ళుద్ది, దాంతోపాటుగా సైజ్ కూడా ఇంక్రీజ్ అవుద్ది, ఏరియా ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇంకా ఎక్కువ అవుద్ది. సో కాబట్టి కంపల్సరీగా మనకి మళ్ళీ దానివల్ల నష్టం ఏంటంటే ట్రీట్మెంట్ కూడా జనరల్గా 3 వారాల నుంచి 6 వారాలు ఉండే ట్రీట్మెంట్ అనేది 2 నెలల నుంచి 4 నెలల వరకు ట్రీట్మెంట్ ఉండాల్సి వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కానీ ఎంత చిన్న విషయమైనా, ఎంత చిన్న దురదైనా బెటర్ కన్సల్ట్ డెర్మటాలజిస్ట్. సో దాని ప్రకారంగా చక్కగా అవసరం ఉంటే మనకి మైక్రోస్కోపిక్ టెస్ట్ కానీ, కేవైహెచ్ మౌంట్ కానీ, లేదంటే అది డెర్మటోస్కోపీ కానీ అలాంటి పరీక్షలు చేసేసి అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదా అని నిర్ధారణ చేశాక దాని ప్రకారంగా ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది. అండ్ ట్రీట్మెంట్ కూడా జనరల్గా 4 ఫేజుల్లో ఉంటుంది. సో అందులో మనకి సిమ్టమాటిక్ రిలీఫ్ నుంచి క్లినికల్ క్యూర్ అండ్ మైకలాజికల్ క్యూర్ లెవెల్ దాకా వస్తేనే ఆ తర్వాత మనకి పర్ఫెక్ట్గా క్లియర్ అనేది ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఈవెన్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కానీ మనకి 15 డేస్ 20 డేస్ కొంచెం సిమ్టమ్స్ తగ్గగానే అమ్మయ్య అనేసి ఆపేస్తారు. సో దానివల్ల మనకి సిమ్టమాటిక్ రిలీఫ్ వచ్చినా కానీ కంప్లీట్ క్లినికల్ అండ్ మైకలాజికల్ క్యూర్ అనేది ఉండదు, మళ్ళీ వస్తుంది. సో కాబట్టి తగ్గినా కానీ రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటేనే పర్మనెంట్గా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎలా అయిపోయిందంటే ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ మనకి జనరల్ ఫిజిషియన్స్కి టీబీ ఎలా అయిపోయిందో ఫంగల్ ఇన్ఫెక్షన్కి మనకి అంత పెద్దగా అయిపోతుంది. సో కాబట్టి బెటర్ కన్సల్ట్ ఎనీ స్మాల్ ఇచ్చి లీజన్స్ మనకి ఫర్ డాక్టర్ డెర్మటాలజిస్ట్స్. సో డెఫినెట్లీ టు గెట్ ప్రాపర్ క్యూర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ ఒకరి నుంచి ఇంకోళ్ళు సోకకుండా ఉండాలంటే బట్టలు సపరేట్గా ఉంచుకోవాలి, షేరింగ్ చేసుకోకూడదు, టవల్ షేరింగ్ చేసుకోకూడదు, సోపులు సపరేట్గా ఉంచుకోవాలి. దాంతోపాటుగా ఒకరు చెప్పులు ఇంకోళ్ళు వేసుకోకుండా ఉండాలి, ఒకరు షూస్ ఇంకోళ్ళు వేసుకోకుండా ఉండాలి, ఒకరు సాక్స్ వేరే వాళ్ళు ధరించకూడదు. పెట్స్ ఉన్నా కానీ సపరేట్గా ఉంచుకోవాలి, వాళ్ళు సపరేట్ పెట్టుకోవాలి, వాటితో మరి దగ్గరగా కలయికగా ఉండొద్దు. అండ్ ఈవెన్ బర్డ్స్ పెంచుకున్నా కానీ వాటికి కొంచెం సపరేట్గా ఉండాలి. అండ్ ఎప్పుడైనా మట్టి పనులు చేసినప్పుడు సో డెఫినెట్గా యూ షుడ్ హ్యాండ్ వాష్ రెగ్యులర్లీ. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ నెయిల్స్ కూడా రెగ్యులర్గా ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చేస్తే ఏంటంటే ఫంగస్ అనేది ఎక్కడున్నా కానీ చాలా వరకు కంటామినేట్ అనేది కాకుండా ఉంటుంది, అది ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. దాంతోపాటుగా మనకి ఇటువంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. విల్ గెట్ బ్యాక్ టు యూ, డాక్టర్ నాగరాజు, dermatologist.